ఈ లోకంలో కొందరికి సత్యదేవుడు అర్థం కాలేదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రజలకి వెల్లడి చేయాలని అనేక రకాలుగా తెలియచేసిన కానీ మూర్ఖపు జనాంగానికి సత్యదేవుని కుమారుడైన యేసు ప్రభు అర్థం కాలేదు. సిలువ కూడా వారికి అర్థం కాలేదు. ఈనాడు కూడా చాలామందికి సిలువ అర్థం కావట్లేదు. సిలువ మీద ఉన్న సత్యదేవుడు అర్థం కావట్లేదు. మేకులతో కొట్టబడిన యేసు ప్రభు అర్థం కావట్లేదు. హేళనకరంగా మాట్లాడుతున్నారు, హేళనకరంగా చూస్తున్నారు. కారణం ఏంటంటే సత్యము వారికి తెలియటలేదు. సత్యము నిన్ను స్వాతంత్రులుగా చేయును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అర్థమైతే ఎందుకు అలా చేస్తారు? ఈ లోక ప్రజలు అర్థం కావటం లేదని యేసు ప్రభువారు సాక్షాత్తు నేను దేవుని కుమారుడనని చనిపోయి కుళ్ళిపోయిన లాజర్ని లేపాడు 4 రోజుల్లో. అలాగే గుడ్డివారి కనులు తెరిచాడు, మగవారికి నోరిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, అంగవికలాంగులతో బాధపడుతున్న వారికి అవయవాలు లేక లోపంతో ఉన్న వారిని బాగు చేసి బలపరిచి పరిగెత్తించేలాగా చేశాడు. రక్తస్రావం గల స్త్రీలను బాగు చేశాడు. కుష్ఠరోగుల కుష్ఠవ్యాధులను బాగు చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. సముద్ర తరంగాల మీద నడిచాడు. గాలిని తుఫానుని ఎదిరించాడు. భూకంపములు ఇన్నాగా చూడాలంటే ఇంకా ఎన్నెన్నో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విస్తారమైన భోజనం తయారు చేశాడు. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు ఎందుకు చేశాడో తెలుసా? నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడను, నేను రక్షకుడనని చెప్తే నమ్మలేదు. తెలుసుకుంటారని మనుషుల్లో ఉన్నటువంటి మూర్ఖపు స్వభావము, అజ్ఞానము వారికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే కదా ప్రభువారు అద్భుతాలు సూచక్రియ మహత్కార్యాలు చేయవలసి వచ్చింది. చేసినా తెలుసుకోలేదు. ఈనాడు కూడా చాలామంది అలాగే ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమంట. ఈ సిలువ వార్త, ఆ సిలువలో వేలాడుతున్న సత్యదేవుడు ప్రజలకు అర్థం కాడు. దేవుడు అందరికీ అర్థం కాడు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మహానుభావులు ఎందరో ఆనాడు కూడా ప్రభువు అర్థం కాలేదు. పిలాతుకి అర్థమయ్యాడు, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన జోలికి వెళ్ళకూడదని రోమా చక్రవర్తి అయిన పిలాతుకి అర్థమయ్యాడు. ఆయనకి శిక్ష విధించకూడదు, సాక్షాత్తు దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుని కుమారుడని ఒక చక్రవర్తికి అర్థమయ్యింది. ఆయనను ప్రజల గోల ఏంటంటే ఆయనను సిలువ వెయ్యాలి, సంపాలంటే సంపాలి, కొట్టాలంటే కొట్టాలి. ఏం దుర్మార్గం పనులు చేశాడని ఆయన మీద తిరుగుబాటు చేశారు ప్రజలు. అంతే కదా మరి, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎన్ని మనసులు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన దేవుడే, ఆయన దేవుని కుమారుడే, ఆయన సత్యదేవుడు. లూకాసు వార్త 23:42 చూసినట్టయితే భయంకరుడైన దొంగ ఆ ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దొంగకు అర్థమైంది సాక్షాత్తు ఈయన దేవుడని. తన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి సిలువలో వేలాడుతున్న ప్రభువుని వేడుకున్నాడు. ప్రభా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు రాజ్యమున్నది, నీకు రాజ్యమున్నదని నాకు తెలుసు, నువ్వు రాజుల రాజు అని నాకు తెలుసు అని వేడుకొని బ్రతిమలాడితే ప్రభువు వెంటనే ఆయన దోషమును తుడిసివేసి ఆ సిలువలోని ఆయనకి రక్షణ ఇచ్చి, నేడే నీవు నాతో పరదేశము ఉందువు. చూసారండి, అలాగా మరొక దొంగ ఉన్నాడు. వాడికి అర్థం కాలేదు. వాడంటున్నాడు, నువ్వు యూదుల రాజు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నీవు సిలువలో నుండి దిగిపో, నన్ను రక్షించు అని ఈ లోక సంబంధంగా ఆ దొంగ మార్పు లేక, మనసు మార్చుకోక మాట్లాడుతూ ఉంటే మార్పు చెందిన దొంగ అంటున్నాడు, నీకు బుద్ధి లేదు,
నీవు ఇంకా అదే శిక్షా విధిలో ఉంటావా? ఏ పాపము ఎరగని దేవుని కుమారుని చిత్రవద చేసి కొట్టి, మేకుల దిగొట్టి, కొరడాలతో బాది, భయంకరముగా చిత్రవద చేసి చంపుతూ ఉంటే చూసి నీకు మార్పు రాలేదా? నీ మనసు, నీకు ఇంకా నువ్వు బుద్ధి రాలేదు, నీ మనసు ఇంకా మారలేదు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు మూర్ఖపు జనం ఇలా హింస పెడుతూ ఉంటే, దుర్మార్గులు ఆయనను చిత్రవద చేసి ఆయనను చంపుతూ ఉంటే మార్పు చెందదా నీ హృదయం? మారదా నీ మనసు? ఇంకా నీవు పాత స్థితిలోనే ఉంటావా? పాత స్థితిని వదిలిపెట్టు, పాత పరిస్థితి వదిలిపెట్టు, రా. ఇప్పుడైనా నీ మనసు మార్చుకో. ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపపడు. నూతన జీవితం జీవించడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన ఎవరో ఒక్కసారి తెలుసుకో. నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటావా? ఎంతకాలము నువ్వు లోకములో పాపము చేస్తూ, ఎంతకాలము నువ్వు లోకమును ప్రేమిస్తూ లోకములో ఉన్న పాపాన్ని జుర్రుకోవడానికి ప్రయత్నం చేస్తావు? ఇంకా ఎంతకాలం నువ్వు మోసాలు చేస్తావు? ఎంతకాలం నువ్వు అక్రమాలు చేస్తావు? ఎంతకాలం దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తావు? బుద్ధి లేదా అని ఆ రెండవ దొంగ గర్దిస్తూ ఉంటే ఆయనను, ఆ దొంగకి బుద్ధి రాలేదు.